బనానా చిప్స్ ఇంట్లో ఎన్నో సార్లు చేశానండి. చేసిన ప్రతిసారి చాలా బాగుంటాయి. కానీ కేరళలో నేను తిన్న ఆ అరటికాయ చిప్స్ టేస్ట్ అయితే నాకు మిస్సింగ్ అనిపించింది. అందుకనే ఈసారి అయితే కేరళ వాళ్ళు చేసినట్టుగా ఇలా కొబ్బరి నూనెతో అయితే నేను అరటికాయ చిప్స్ చేశానండి. చాలా బాగా వచ్చాయి. దానికోసం నేను ఆలియన్స్ నుంచి ఇలా కోకోనట్ ఆయిల్ తెప్పించుకున్నానండి, కోల్డ్ ప్రెస్డ్. ఇది కుకింగ్కి చాలా మంచిది. కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే ఈ ఆయిల్ని మనం హెయిర్ కేర్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ముందుగా గిన్నెలోకి ఉప్పు అలాగే పసుపు రెండు కలిపేసి పక్కన పెట్టేసి, అలాగే అరటికాయలకు కూడా పొట్టు అంతా తీసేసి వాటిని కూడా వాటర్లో వేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ని అయితే మంచిగా వేసేసుకున్నానండి. ఈ ఆయిల్ యూజ్ చేసినప్పుడు నాకైతే అనిపించింది ఆయిల్ చాలా లైట్గా ఉంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది చిప్స్వి. ఇలా ఆయిల్ మీకు కూడా కావాలి అనుకుంటే ఇక్కడ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ అరటికాయ చిప్స్ అన్నిటినీ ఆయిల్లో బాగా ఫ్రై చేసిన తర్వాత ఉప్పు పసుపు కలిపిన నీటిని దీనిపైన వేసేసి ఇంకొంతసేపు ఫ్రై చేసి తీసేస్తే చాలా క్రిస్పీగా టేస్టీగా సేమ్ కేరళలో నేను తిన్న ఈ బనానా చిప్స్ టేస్టే నాకైతే వచ్చిందండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉంది అన్నది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఆయిల్ కోసం పైన కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి.